పాపా 3 వేయ్, 1 మాత్రమే ఎక్కువ. అక్కడ స్నేక్ 1 పడింది. పాపత్త నీకు నేనున్నా. చెల్లె ఓడిపోద్ది. 5000 పొందావు నువ్వు కానీ. రే గోపాలం, నిన్న నీకు అంత హెల్ప్ చేస్తే మళ్ళీ పాప మేడకి సపోర్ట్ చేస్తావా? నిన్నటిదే చెల్లె. అసలు ఏదో సపోర్ట్ మనకెందుకు తెలియదు. 5000 బెట్టనడుగా కానీ కలపరా. బావా నీకు ఈ కోటకుమ్మం గోపాలం సంగతి తెలీదు. ఇదిగో నానమ్మా 5000 పొందాం. ఇదిగో అమ్మమ్మ నా 5000. ఉండండరా, ఈ 5-10 ఏముంది, మీరు ఆడుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను 5 వేసి లాడర్ ఎక్కుతాను. 6 వేయండి, స్నేక్ ఉంది. నువ్వు నోర్మై 5 వే పడుద్ది. అవునత్త 5 4 పడింది. ఇప్పుడు నన్ను చూడండి, 1 వేస్తా. బావా టైం ఎంతైంది? 11 అయింది. అమ్మో 11 అయిందా? 11 అయితే ఏమవుద్దో? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. It is our business. I want to know. Tell me. 5 నిమిషాలు ఆగండి, మీకే తెలుస్తుంది. రా బావా. What is happening, Babu? I can't understand. నాకు కూడా అర్థం కావట్లేదు పాపా. ఎంతైనా చెల్లె భలే తెలివిగలదు మావయ్య. వాగుడు వాగంటే మొహం పేలిపోతురే. ఏరి పంపించి చాలా సేపు అయింది. పోతున్నానుగా పంపాను, ఇంకా రాలేదేంటి? నానమ్మా చూస్తాగు. నాకు పళ్ళరసం ఎందుకే? నీకే కావాలి నానమ్మా. ఈ వయసులో పళ్ళరసం చాలా అవసరం. అవునమ్మమ్మ, పాపం తెల్లు. నిన్న సాయంత్రం తోటకెళ్ళి చెట్లెక్కి మరీ పళ్ళు కోసుకొచ్చింది నీకోసం. ఇంకేం కాదు, అవన్నీ అబద్ధాలత్తమ్మా. పెద్దమా ఏంటండి అబద్ధం అంటారేంటి? నిన్ను వెళ్ళలేదంటారా? ఏంట్రా బాటిల్తో కొట్టేస్తావా? నువ్వేమన్నా దాదా అనుకుంటున్నారా? అరే ఏంటి బాబు సార్, మీరు పెద్దవాళ్ళు అయ్యండి ఏంటి పనులు? ఏమైందర్రా? నానమ్మా చూడండి, మీకు జ్యూస్ ఇవ్వలేదు సరే, మీకు ఇవ్వకుండా కనీసం తాగుతావా పెద్దమ్మా, తాగుతావా అత్తమ్మా అని అడగకుండా కూల్ డ్రింక్ మొత్తం తాగేస్తున్నారు. వాళ్ళంతేనే, ఏదో ఆశ కోసం వచ్చారు గాని మీకున్న ప్రేమ వాళ్ళకెక్కడిదే. ఎంతైనా చెల్లి తెలివిగలదు మావయ్య. అమ్మగారు అమ్మగారు తీసుకొచ్చామండి. ఎవడు తెలు వీడు? ఎవడో కొట్టంగాడై ఉంటాడు. నువ్వుండు బంగారం. రేయ్ మీకు మంచి మర్యాద తెలీదరా? ఇంటికొచ్చిన గెస్ట్ ని ఇష్టం వచ్చినట్టు తీసుకొస్తారా? ఎంతకి మీరెవరు బాబు? ఈ ఇంటికి అల్లుండి. ఓ అట్టగా. మరి ఏమనుకున్నారా? మీరు రండి సార్. ఒరే బాబుగా, ఏంటో నువ్వు చేస్తున్న పని? మన ఇంటికొచ్చిన చుట్టాన్ని లోపలికి తీసుకొస్తున్నా అత్తమ్మా. నీ మొహం, వీడు మనకు చుట్టమేంట్రా? వీడు మనకి 10 లక్షలు బాకీ ఉండి తప్పించి తిరుగుతున్న దొంగ వెదవరా. వెళ్తామమ్మా అమ్మగారు. సరేగాని ఆ పొలం పనిలో ఈ జాగ్రత్తగా చెయ్యి. అయ్యగారు వచ్చారంటే కోపడతారు. అట్టగానమ్మా. కొంచెం అల్లుడి గారిని వెనక ముందు ఆలోచించుకోమానండి. పదండ్రా. బొర్రుంటేనే కదా ఆలోచించేది. వాట్స్ హ్యాపెనింగ్? నాకేం అర్థం కావడం లేదు. చెప్తా పాప. ఎరా తటస్థం, డబ్బులేరా? ఏంటి తటస్థమా? అదేం పేరు? తటస్థం అంటే న్యూట్రల్ అని కదా. న్యూట్రలా? అదే పేరు? వెళ్ళి అలా అమ్మా బాబులు అడగండి. ఎరా డబ్బులేరా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. ఓరి భగవంతుడా, అప్పటి నుంచి ఇదే పాట పాడుతున్నావు కదరా. పైగా నీ మొహానికి నవ్వొకటి. ఇదిగో పిల్లలు, ఇవాళ మీకు పెట్టే పరీక్ష ఏమిటంటే, వీడి దగ్గర నుంచి ఎవరైతే బాకీ వసూలు చేస్తారో వాళ్ళకి 5 మార్కులు ఎక్స్ట్రా. కొట్టకు పాపా. నేను స్టాప్ అయితే నువ్వు కొడతావు. మాకు నీకు దండం పెడతా. ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టు పాపా. అన్నెసెసరీ ఆ గన్ను మైనాకి ఇచ్చావు. ఇప్పుడు ఆ గన్ను ఉంటే ఎంత యూస్ఫుల్ గా ఉండేది. పాపా పాపా Don't move! I kill you! Babu, don't move! I said don't move!
మా ఊళ్ళోనే అనుకున్నా పట్టణాల్లో కూడా మొగళ్ళని పెళ్ళాలు కొడతారా పాపా రే గోపాలం, ప్రపంచవ్యాప్తంగా పెళ్ళాల సైకాలజీ ఇలాగే ఉంటుందిరా. అవును, ఇంతకీ ఆ తటస్థంగాడు నోరు తెరిచాడా? అచ్చు బాబోయ్, వాడదో రకం మావా. ఇప్పుడే వాడిని బండ బూతులు తిట్టా. నవ్వుతాడే తప్ప నోరెత్తాడే. బాబు ఇప్పుడు ఏం చేద్దాం? ఆ బేబీ ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది అండ్ వి కాంట్ స్కోర్ మార్క్. పాపా, ఈ బాబుని తక్కువ అంచనా వేస్తున్నావు పాపా. బాబు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు అంటున్నా పాపా. ఇప్పుడు నువ్వు ఏం చేసావని ఓవర్ ఎస్టిమేట్ చేయాలి ఇడియట్. ఇదిగో నువ్వు దాన్ని కాస్త పక్కన పెడితే చెప్తా. చెప్పు. ఇప్పుడు ఇద్దరు జాగ్రత్తగా వినండి. కమాన్. ఎలా ఉంది ఐడియా? మార్వెలస్, మైండ్ బ్లోయింగ్. మావా బాగుందిరా. ఇప్పటిదాకా మీ అత్త అనుకున్నా, ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావు. నా ఐడియా బాగుందని మీ అత్త పొగుడుతుందిరా. అట్టాగా? నేను ఇంకా నిన్ను ఇంగ్లీష్ లో బూతులు తిడుతున్నా అనుకున్నా. ఆగోరించావులే బాబు టంగ్ స్లిప్. రే నా ఐడియా ఎలా ఉందిరా? నువ్వు కేక మావా. అదేంటోరా, నేను చిన్నప్పటి నుంచి అంతే. అర్థం చేసుకోలేని కొంతమంది కొడుతూ ఉంటారు. డియర్ నారాయణ, ఎలా ఉన్నారు? ఫోన్ చేయాలంటే మేము 5 కిలోమీటర్లు నడవాలి, అందుకే చేయలేదు. ఇక్కడ పరిస్థితి రోజుకో రకంగా ఉంది. ముసలోళ్ళు ఏవో పరీక్షలు పెడుతున్నారు. ఇక మీ అల్లుడు గిరి ఉన్నాడంటే వాడొక వేస్ట్ అండ్ వరస్ట్ ఫెలో. రాయలేదులే బావా. అసలేం రాస్తున్నావు? నారాయణకి లెటర్ రాస్తున్నా. మొన్న నేను ఫోన్ చేయట్లేదని ఆలోచిస్తూ 500 మందికి వంట చేస్తూ పప్పులో ఉప్పు వేశాడంట. అందుకే డీటెయిల్ గా లెటర్ రాస్తున్నా. ఏంటి? అక్కడ తటస్థంగాని ఎలా మేనేజ్ చేయాలని బాబు పాప ఆలోచిస్తుంటే ఇక్కడ నువ్వేమో లెటర్లు రాసుకుని కూర్చున్నావు. బాబా, అలాంటి వాళ్ళని మేనేజ్ చేయడం పెద్ద విషయమేం కాదు. వేస్ట్ అండ్ వరస్ట్ ఫెలోలో మాట్లాడుకు, నాకు చాలా చిరాగ్గా ఉంది. రే బావగా, ఇదిగో బావా, ఆ గోపాలం గారిని ఇంకోసారి ఏమైనా అన్నావంటే చంపుతా. వాడు నన్ను ఆప్యాయంగా చెల్లి అంటాడు. అలాంటి వాళ్ళని పట్టుకొని ఏమన్నాడు బావ నన్ను? రే దొంగ చెట్టుగా మా మాటలు ఎందుకు వింటున్నావురా? అలా అన్నాడా? ఎందుకన్నావు? గుద్దుందా అసలు నీకు? రే నేను అన్నది నిన్నురా. ఎందుకురా దొంగ చెట్టుగా మా మాటలు వింటున్నా? చంపుతా ఇంకోసారి ఇలాంటి పనులు చేసావంటే. అంటే బాబాయ్ మనలేదా? అనలేదు. అందుకే మావయ్యతో చెప్పా, వాళ్ళు మాయగాళ్ళు, వాళ్ళ మాటలు నేను విన్ను అని. వింటాడా? ఇప్పుడు ఏం చేద్దాం దిల్లు? చెప్తా బావా. ఒరే తటస్థం, అమ్మా ఇంతకీ ఏమంటావురా? డబ్బులు లేవంటున్నామ్మా. అత్తయ్య నువ్వు తప్పుకో. డబ్బులు ఎలా రావో నేను చూస్తా. బాబు గో బీట్ హిమ్. వెళ్ళు మావా, దెబ్బకి 10 లక్షలు కక్కాలి. నాకు ఇంగ్లీష్ రాదత్తా. బాబు వాడు కక్కాక చెప్తా. రే తటస్థంగా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. చెప్పు, డబ్బులు ఇస్తావా ఇవ్వవా? నా దగ్గర లేవండి. అమ్మని బాబు సార్ మగాడయ్యాడు బాబు. పాపా పాపా బాబు డోంట్ డిస్టర్బ్ మీ పాపా. చెప్పరా, ఇస్తావా ఇవ్వవా? చెప్పరా తటస్థం, తన్నులు తినకుండా ఇచ్చేయి. పెద్దావిడ చెప్తోంది కదరా, ఇచ్చేయి. పెద్దవాడే కాదు, పసిపాప చెప్పిన నా దగ్గర లేవండి. బాబు నేను చెప్పాలా? వాడన్నది నిన్ను కాదులే పాప, పసి పాప, ఏ స్మాల్ బేబీ. రే తటస్థం, నువ్వు ఇలా మాటలతో చెప్తే వినవరా నిన్ను? అయ్యి బాబాయ్, పట్నం వాళ్ళు సున్నితంగా ఉంటారు, మీ చేతులు నొప్పి పడతాయి. ఒకసారి ఇలా ఇవ్వండి. అమ్మా కొంచెం జరగండి. అమ్మా మీరు కూడా జరగండి. స్టాప్ చేయమని చెప్పు. మావో సస్తాడేమో, అనవసరంగా నేరం నీ మీద వస్తుంది. అబ్బో ఒరే తటస్థం, ఆగరా నాయనా. అబ్బో వీని దారిలోకి తేవడం కొంచెం కష్టమే బావా. ఒకటి కాదు, రెండు కాదు, 10 లక్షలు ఇచ్చి ఏళ్లు దాటుతుంది.
వడ్డీ కాదు కదా, నయా పైసా రాల్చలేదు. ఎవర్రా వాళ్ళ వల్ల కాలేదు, కనీసం మీ వల్లనే అవుతుందా? దిగులు పడద్దు నానమ్మా. మాకు ఆస్తి రాకపోయినా సరే, నువ్వు వాళ్ళకి రాసిచ్చినా సరే, తటస్థానికి ఇచ్చినా సరే. చిచి, వాడికి ఎందుకిస్తానే? ఏదో ఫ్లోలో అన్నాను గాని చూడండి నానమ్మా, ఇప్పుడు వాడు నీకు 10 లక్షలు ఎలా ఇస్తాడో చూస్తూ ఉండు. బాబా, నువ్వు వెళ్ళి తటస్థాన్ని తీసుకురా. ఏం చేస్తావే? చూడు నానమ్మా. ఏంటి బాబా, నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు? వెళ్ళు. వెళ్ళరా. సరే. వాడు తాత లేకపోతే వీడికి అసలు ఏమి తోచట్లేదు అనుకుంటాను. ఈసారి ఏం ప్లాన్ చేసుకుంటున్నారో వింటా. నానమ్మా, గోపాలం చాలా మంచోడు నానమ్మా. చెల్లికి ఎలా కనపడుతుందబ్బా? ఇదిగో దిల్లు తటస్థం. ఇదిగో తటస్థం. ఇప్పుడు నీకు నాకు పందెం. ఏంటి? మనిద్దరం వైకుంఠపాలి ఆడదాం. నేను గెలిస్తే నువ్వు నానమ్మకు 10 లక్షలు ఇచ్చేయాలి. మరి నేను గెలుస్తాను? నువ్వు గెలవయ్యా. ఈ ఆటలో నేను ఛాంపియన్. ఒకవేళ నేను గెలుస్తాను? నేను ఇప్పుడు గెలుచుకున్న 5,000 నీకు స్పాట్ లో ఇచ్చేస్తా. నేను ఇస్తా. కమాన్. నేనే గెలిచా. 5,000 ఇవ్వండి. సరిపోయింది. వాడి దగ్గర డబ్బులు వసూలు చేయండి అంటే వాడికి డబ్బులు ఇస్తున్నారా? 5,000 ఇవ్వండి. ఇస్తా లేదా ముద్ర స్టెప్స్ వచ్చినాడా బావా? ఏంటి వీడు? అదే బాబా, నాకు అర్థం కావట్లేదు. కావాలా అమ్మాయికి ఏమనుకోని? పాపా పాపా పాపా. బాబు, నువ్వు ఉండు పాపా. నువ్వు నాకు అర్థం కావట్లేదేంట్రా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి, నా దగ్గర లేవుగా. ఓకే బ్రదర్, వి అండర్స్టాండ్. కానీ మీరు లంచ్ చేయలేదు కదా, సో కమ్ అండ్ ఈట్. మెక్కడానికి రమ్మంటున్నారు. దా. ఒరే బాబుగా, ఏంట్రా ఇది? వాడి దగ్గర డబ్బులు వసూలు చేయమంటే వాడికి తిండి పెడతారా? అత్తమ్మా, కొడితే చెప్పరోడు, తిండి పెడితే చెప్తాడు. నాకు వదిలేయ్, నేను చూసుకుంటాగా. సరే, ఏదో ఒకటి వాడి దగ్గర డబ్బులు వసూలు చేయి. అలాగే. ఒరే తటస్థంగా రారా, భోజనం చేద్దు కానీ. చెప్ప మోహన్ నువ్వును. ప్లీజ్ కమ్ బ్రదర్. దా కూర్చో. బల లేదండి, మీరు బల మీద కూర్చోరా? బాబు, డైనింగ్ టేబుల్ లేదని అడుగుతున్నాడు పాప. లేదు. ఏ నువ్వు కింద కూర్చొని తినవా? అబ్బే, నా గురించి కాదండి, మీ గురించి అడుగుతున్నా. సర్లేవయ్యా, కూర్చో. బావా, తటస్థాన్ని వర్కౌట్ చేస్తున్నట్టున్నారు. గదులకు తీసుకెళ్లారు. ఏం చేస్తున్నారో చూద్దాం పద్దులు. పద. ప్లీజ్ తిను బ్రదర్, ఫుల్గా తిను. రే తటస్థం, తిండి దగ్గర తటస్థంగా ఉండకూడదు రోయ్. మొహమాటం లేకుండా తిను. ఏంటి బావా, వీళ్ళకి 10 లక్షలు ఇస్తానని మాటిచ్చాడా? భోజనం పెడుతున్నారు. ఏమో దిల్లు. చారు పోయమంటావా? వద్దు బాబు. బాబు, హిస్ క్రైయింగ్. ఏంట్రా, కూరలో కారంగానే ఎక్కువైందా? లేదయ్యా, మీలో మమకారం ఎక్కువైంది. బాబు, ఎఫెక్షన్ ఎఫెక్షన్. ఐ సీ. ఈ ఆటర్ మమకారం దాకా వెళ్ళిందంటే పనైనట్టే బావా. ఇంత ప్రేమ చూపిస్తున్నారు, మీకు మేలు చేస్తాను తప్ప కీడు చేయను, మంచి చేస్తాను తప్ప చెడు చేయను. బాబు, ఫేవర్ ఫేవర్. నువ్వు మా కాకపోతే ఇంకెవరికి చేస్తావులేరా? రే గోపాలం, ఇంకొంచెం వడ్డించు. చాలా అయ్యగారు, కడుపు నిండిపోయింది. వెరీ గుడ్. అరే, చేతులు కడుక్కున్నాను, కాస్త నీళ్ళు ఇవ్వరా? అబ్బా, అయ్యగారు, నేను తప్పకుండా మీకు మంచి చేస్తాను. చేతుగానిలే, ముందు చేతులు కడుక్కురా. Hey baby, what are you looking? Go, go. అరే ఏంటండి, చూడకూడదా ఏంటి? చూడని బంగారం, ఎటు వాడొచ్చి డబ్బులు ఇస్తానని చెప్తాడుగా, అది వీళ్ళు కళ్ళారా చూడాలిగా. ఒక్క పొడి తీసుకుంటావా తటస్థం? మీరిద్దరు ఇలా రండి.
మీ ఇద్దరు నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండండి. అదేరా మరి డబ్బిస్తాన్నావు, మంచి చేస్తాన్నావు. దీవించడం మంచి చేయడమే కదండి. మరి డబ్బు చెప్పా కదండి నా దగ్గర డబ్బు లేదని. బాబుగా కడుపు నిండా తిండి పెట్టిన తర్వాత వీడిని నేను తిని చేయి పెట్టాడంటగా. ఒరే తటస్థం, పాపా పాపా పాపా, అసలు ఇలాంటి వాడికి డబ్బెలా ఇచ్చావమ్మా? ఇట్లాంటి ఎదవని తెలియకిచ్చానురా. అసలు మీరుండండర్రా, వీడు ఎలా ఎవడో చూస్తాను. అమ్మమ్మ బాబు వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుద్ది? రే గిరిగా, ఇంతకాలానికి మంచి మాట చెప్పావరా. విన్నావుగా అత్తమ్మా, నేనే ఇంకో ట్రైల్ వేస్తా. ఎన్నిసార్లు ట్రై చేస్తారు బాబు సార్? ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలంటే బుర్ర ఉండాలి. బాబు మనల్ని ఇన్సల్ట్ చేస్తోంది పాప. ఒరే తటస్థం, ఇలా రారా రారా రాయిటు. ఒరే, మీరు భారతీయుడు సినిమా చూసారా? అంటే ఇప్పుడు దానిలో కమల్ హాసన్ ల చేతి వేళ్లతో. అవును, ఆ విద్య నాకు కూడా వచ్చు. ఇదేట్రా? ఒరే, నీకేం దెబ్బ తగలేదా? ఊరుకోతమ్మా, ఆడి చక్కలకెళ్ళి పెట్టి దెబ్బ తగిలింది అంటావేంటి? అలాగా, నువ్వు పక్కకెళ్ళరా. బాబు నువ్వు ఇలా రారా. గో బాబు, పెద్దమ్మ కాలింగ్. ఇందాక చూసాంలే. గెలవాలి గెలవాలి. ఎలా ఎలా? చెల్లె ఒక్క ఛాన్స్ అడిగింది అంటే ఏం ఆలోచిస్తా ఉంటుందో ఈసారి కనిపించకుండా వింటా. దిలు, ఓ పని చెప్తే చేస్తావా? ఏంటి, డ్రాప్ అయిపోదామంటావా? భార్య అంటే నువ్వే దిల్లు. అసలు ఎంత మంది భార్యలు భర్త మనసులో ఉందేలా చెప్పగలరు చెప్పు? మొగుడంటే మాత్రం నువ్వు కాదు. ఇలా డ్రాప్ అయిపోదాం అనరు హౌలగల్లాగా. మరి ఏం చేద్దామో చెప్పు. అన్ని ప్లాన్లు అయిపోయి క్లైమాక్స్ ఇంకా 2 సీన్లే ఉన్నాయి. అలాగా ఏదో ఒకటి చేయాలి కదా. నాకు ఒకటి అనిపిస్తుంది బావా. ఏంటి? ఆ గోపాలం గాడి నాన్న పెద్ద దాదా అంట. ఆ గోపాలం గాడు ఇంట్లో చెప్పకుండా వచ్చాడు కదా. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నీ అబ్బాయి చెల్లో నీ కాళ్ళు మొక్త తల్లో అంత పని చేయమాక. నాకు తెలుసురా, నువ్వు ఇక్కడ ఉన్నావని. ఇంకోసారి మా మాటలు వినడానికి ట్రై చేసావు, నిజంగానే నీ బాబుకు ఫోన్ చేస్తా. ఇక మీద చేయను. అంటే ఎక్కడే ఉంటావా? ఇప్పుడు చెప్పు దిల్లు. నేను చెప్పేదేం లేదు బావా, మొత్తం మనం చేయాల్సిందే. అది అలా చేద్దాం. సక్సెస్ అవుంది దిల్లు, అస్సలు వర్కౌట్ అవుతుంది. అవుద్ది, నువ్వు పనిలో ఉండు. సరే. ఏంటి పాప, చూడకపోతే ఆ బేబీ విన్న ఎలాగుంది? Don't talk rubbish. ఆహా, నువ్వు అనొచ్చు, నేను అనకూడదా? Yeah babu, you're right. ఆ రైట్ నాకే ఉంది, నీకు లేదు. ఎరా విన్నావా? ఆహా, నేను చాట్ నుంచి వింటుంటే చెల్లికి ఎట్లా తెలుస్తుందో తెలియట్లేదు మావా. పిలిచి మళ్ళీ పీకింది. గవిడి గేదెలా ఉన్నావు, ఆ మాత్రం చాట్ నుండి వెళ్ళలేవురా? Useless fellow. బాబు, ఇది ఎన్నో సీను? ఎన్నో సీన్ ఏంటి బొంగు, నెక్స్ట్ సీనే క్లైమాక్స్. అవును మావా, ఇందాక చెల్లాయి కూడా అదే అంది. క్లైమాక్స్ అంటే ఏంది మావా? ఇప్పుడు చూస్తావు కదరా, దాన్నే క్లైమాక్స్ అంటారు. గవిడి గేదె మొహం వల్ల.
పాపం ఏం చేస్తున్నాడు? ఏంది బాగా కత్తి నోరుతున్నావు? ఎవరి కోసం? మీ చెల్లి కోసం. చెల్లి కోసమా? ఒరే గోపాలం, వెళ్ళి పోలీసులకు చెప్పిరారా. ఆ, అవసరం లేదు నాన్నమ్మా. ఆ? ఆ? బాబు, వాట్స్ హ్యాపెనింగ్? ఏవో పాప, ఏదో బెగ్గర్ ప్లాన్ వేసినట్టున్నారు. మస్ట్ ప్లాన్? బాబా అయిపోయిందా? ఎక్కడెక్కడ? ఓ ఓ ఇక్కడున్నావా? ఏంటే ఆ కళ్ళ గంతలు ఎందుకు కట్టుకున్నావు? హత్య చేసేటప్పుడు నా కళ్ళతో చూడలేనానమ్మా. ఓ, అచ్చా, ఎవరిని చేస్తున్నారే? నేను తటస్థాన్ని చేస్తున్నాను. ఎటు డబ్బులు ఇవ్వంటున్నాడుగా, బతికుండి ఉపయోగం ఏంటి? బాబా నూరడం అయిందా? పాప తటస్థాన్ని బేబీ మర్డర్ చేస్తుందంట. బేబీ, నువ్వు అది మర్డర్ చేస్తే మనకి 10 lakhs ఎలా వస్తాయి? బేబీ లైఫ్ ఎవరికి కావాలి? We want money, darling. శాబాష్ పాపమ్మ, అవును కదా మనోరాలా? నీ ఎత్తుని కట్టిపెట్టి కళ్ళకి ఆ గంతలు తీసే. బాబా అయిందా? అయిందిలో. అయితే కత్తిలా ఇచ్చి తటస్థాన్ని గట్టిగా పట్టుకో. ఏయ్, నీ ఓవర్ యాక్షన్ ఆపు. బేబీ పాప ఇందాక చెప్పింది కదా. చెప్పారు మనకి రావాల్సింది 10 లక్షలే, కానీ వీడు చచ్చాక కిడ్నీ 20 లక్షలు, లివర్ 25 లక్షలు, కళ్ళు 2 లక్షలు, ఇలా స్పేర్ పార్ట్స్ అమ్మితే మనకి లాభం 25 లక్షల పైనే వస్తుంది. మేడం, మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఈ తటస్థం గాడు ఎక్కడున్నాడా? నన్ను వదిలిపెట్టమ్మా. ఏంటి? నీకు 10 లక్షలు ఇచ్చేస్తానమ్మా. ఏంటి? నీకు 10 లక్షలు ఇచ్చేస్తానమ్మా. బాబా నువ్వు వీటితో స్టాప్ లాక్ లో మాయమైపోయి ఇదిగోనమ్మా 10 లక్షలు. ఇవి లేవరా. ఈ డబ్బులు ఇవ్వడానికి ఈ సచ్చినోడు ఎన్ని సంవత్సరాలు ఏడిపించాడో. శాబాష్ మనోరాలా, ఈ రోజు పందెంలో మీరే గెలిచారు. మీకే 5 మార్కులు. Yes!